హాయ్ అండి, గుడ్ మార్నింగ్. ఇవాళ మనం కొన్ని ఎడ్యుకేషనల్ వీడియోస్ వైపు వెళ్దాం. అంటే ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. మీ ఇంట్లో కూడా ఏజ్డ్ వాళ్ళు ఉంటారు కాబట్టి డెఫినెట్గా నీడెడ్ అవుతుంది. ఇదేంటంటే మన చూసే కళ్ళండి. ఇదేంలా కుడి కన్ను ఎడం కన్ను రెండు. సో మన హాస్పిటల్కి వచ్చినప్పుడు ముందు మీకున్న ప్రాబ్లం ఏంటో మనం చూసుకుంటాం. అంటే మీకు చూపు ఏదైనా తగ్గిందా, దూరం చూపా, దగ్గర చూపా, లేదంటే కళ్ళు ఎర్రబట్టం, మంటలు, షుగరు, బీపీ, పిల్లలు ఏదైనా కనపడిపోవటం, లేదంటే నీటి కాసలు అంటారు, అంటే గ్లకోమా, రెటీనా రిలేటెడ్గా ఏదైనా ప్రాబ్లం ఉందా లేదా, ఏ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ కోసం మీరు వస్తున్నారు అనేది మీ ఇచ్చిన హిస్టరీని బట్టి కొంతవరకు తీసుకుంటాం. నెక్స్ట్ ఎగ్జామినేషన్ పార్ట్లో మీరు చెప్పినా చెప్పపోయినా కొన్ని ఎగ్జామ్ మస్ట్ అండ్ షుడ్ రెగ్యులర్గా ర్యాండమ్గా జరుగుతుంటుంది. అదేంటండి, ముందు మీ కంట్లో ఉన్న పవర్ ఏంటి, మీరు ఎంతవరకు చదవగలుగుతారు, మీకు శుక్లాలు అలాంటి ఏదైనా ఉందా, ఉంటే షుగరు బీపీ ఉంటే డ్రాప్స్ వేసి రెటీనా అనేది చెక్ చేద్దాం. రెటీనా చెకప్ని ఫండస్ని కూడా అంటాం. దీనిలో ఐఓపి మేనేజ్మెంట్ అంటే నేను మీ నీటికి అసలు ఏదైనా ఉందా లేదా అని తెలుసుకోవటానికి కోసం. రెటీనా అనేది ఏంటంటే ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఈ నరాల్ని రెటీనా అంటారు. ఈ కంటి పాప పెద్దది అయితేనే 9 to 10 మిల్లీమీటర్ పెద్దది అయితేనే మనం ఇక్కడ నుంచి మన లెన్స్ పెట్టి చూసినప్పుడు ఈ ఫైనల్ ఎండ్ ఆఫ్ ద నర్వ్స్ వరకు చూడగలుగుతాం. లేదంటే మనకి ఇక్కడ చూసేది లీక్ ఏదైనా ఉన్నా, బ్లీడింగ్ ఏదైనా ఉంటే కనపడదు. మీరు వచ్చి గంట సేపు వెయిట్ చేస్తా నాకు అవ్వలేదా అని అడిగే క్వశ్చన్కి ఇదే ఆన్సర్. మీకు పెద్దది అయితేనే మా వల్ల కనపడటం కుదురుతుంది, కనపడితేనే ట్రీట్మెంట్ ఏదైనా చేయగలుగుతాం. మీరు ఏదో ఊరికి అడావిడిగా వచ్చి అయిపోతుందని అనుకుంటే అవ్వదు. అది ఒక్కొక్కరికి ఒక్కొక్క బాడీ మజిల్ స్ట్రెంగ్త్ని బట్టి ఉంటుంది. సో ఇక్కడ వరకు చెక్ చేసుకోవడం. ఇది ఆప్టిక్ నర్వ్ ఎండ్ ఇక్కడ నుంచి బ్రెయిన్కి కనెక్ట్ అవుతుంది. ఇక్కడ చూసేది ఏంటంటే క్యాటరాక్ట్ అంటే ఒరిజినల్ లెన్స్. ఇక్కడ ఏంటంటే వైట్ ఆఫ్ ద ట్రాన్స్పరెన్సీని మిస్ అవటాన్ని క్యాటరాక్ట్ అంటాం. ఇది నల్లగుడ్డు మీద కూడా 5 లేయర్స్ ఉంటుంది. ఈ రెటీనా చుట్టూతో 10 లేయర్స్ ఉంటుంది. ఇది ఏంటంటే లోపలంతా కూడా ఇక్కడ నుంచి మనకు ప్రెషర్ బిల్డప్ అవుతుంది. దీన్ని మన గ్లకోమా అంటాం. ఇక్కడ నుంచి ప్రెషర్ బిల్డప్ అయ్యి దీనివల్ల ఏంటంటే వెనకాల ఉన్న రెటీనా కాకుండా ఆప్టిక్ నర్వ్ అనేది ఉంటుంది. ఆప్టిక్ నర్వ్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. ఆప్టిక్ నర్వ్ ఎఫెక్ట్ అయ్యే కొద్దీ కొన్ని రతనరాలు రోజు చనిపోతూ ఉంటుంది. అలా ప్రెషర్ కంట్రోల్ అవ్వటానికి కోసమే మనకు కొన్ని నీటికి అసలు మందులు అనేది ప్రిస్క్రిప్షన్ అనేది జరుగుతుంటుంది. సో ఇది పార్ట్ 1 వీడియో.